అమ్మగారు, ముందు పెద్ద కోడలి గారిని కుడికాలు పెట్టి రమ్మని చెప్పండి. రమ్మని చెప్పండి అమ్మగారు. చిన్న పెద్ద అని ఈ ఇంట్లో ఉండదు. దాని మాటలు ఏం పట్టించుకోవద్దమ్మా. ఇద్దరూ ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికి రండమ్మా. రండి లోపలికి. పద. పిలిచారా అమ్మగారు? ఎందుకు కొట్టారమ్మగారు? నువ్వేం తప్పు చేశావో నీకు గుర్తు రాలేదా? నువ్వేం తప్పు చేశావో గుర్తు తెచ్చుకొని గంట తర్వాత నా దగ్గరికి రా. లేదంటే రోజు ఉదయం సాయంత్రం పిలిచి కొడతాను. కాదు, కొడుతూనే ఉంటాను. పోతలకి. మే ఐ కమ్ ఇన్? హాయ్. ఏంటి సత్య, సీరియస్గా ఉన్నావు? నో. లేదు, నీ మొహంలో కోపం కనిపిస్తుంది. ఇజ్ ఇట్? నిజం? యునో, నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఏదో మోడీగా ఉన్నట్టున్నాను కదా? అవును. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి థ్యాంక్సా? దేనికి? నిశ్చితార్థం, పెళ్ళి ఎంత డిస్టర్బ్డ్గా జరిగాయో నాకు తెలుసు. అబ్రాడ్లో పుట్టి పెరిగిన నీకు ఈ సిచ్యువేషన్స్ ఎంత చికాకు పెట్టించాయో నేను అర్థం చేసుకోగలను. నీ మనసులో చాలా కష్టంగా అనిపించిన ఈ క్షణం వరకు చాలా పేషెన్స్తో ఉన్నావు. నిజంగా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా నాకు తెలియడం లేదు సత్య. నా పెయిన్ అర్థం చేసుకున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మన మధ్య ఒకరినొకరు తెలుసుకునేంత ఇంటిమసీ లేకుండానే అపరిచితుల్లా పెళ్లిపిట్టల మీద కూర్చున్నాం. బట్ మీరు నన్ను అర్థం చేసుకున్నారని నాకు ఈరోజు అర్థమైంది. I feel very much happy about it, Nikhil. ఇప్పుడే కాదు సత్య, ఎప్పుడైనా నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఎలా ఉంటే సంతోషంగా ఉంటావో చెప్పు, నేను అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నో, మీరెలా ఉంటారో అలాగే ఉండండి. నా కోసమని మారొద్దు, సరేనా? ప్లీజ్ ఇలాగే నవ్వుతూ ఉండు. 1 minute.
హే కావేరి, దండం పెట్టుకో. ఉమ్. అమ్మో, ఈ చిన్న కోడలు మహా గయ్యాళిలా ఉందే. హారతి తీసుకోనన్నా. అఖిల్, అందరూ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అలాగేనమ్మా, పద. నానా, నానా, ఏమైంది నానా? నానా, మన కోడళ్ళండి, మన కోడళ్ళండి. డాడీ, నాన్న, డాడీ, ఏమండి, ఏమండి, ఏమైంది? నాన్న, ఏమైంది నానా? అఖిల్, నిఖిల్, డాక్టర్కి ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. ఏమండి, త్వరగా ఫోన్ చేయండి. ఏమండి? మన కోడలు. తండ్రి, డాడీ కండిషన్ సీరియస్. మీరు వీలైనంత త్వరగా రండి. డాడ్, ఏమండి? డాడ్, డాడ్, మీరు పానిక్ అవ్వద్దు. డాడ్, నాన్న, ఏమండి? డాడ్, ఏమండి? నిర్ణయం ఏదైనా ఈరోజు నా కోసం తల వంచి తాళి కట్టించుకుంటున్నావా అమ్మా? అమ్మా సత్య, నేనిక బయలుదేరుతున్నానమ్మా. వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. తాతయ్య, చెప్పమ్మా. మళ్ళీ రాకండి. అదేంటమ్మా? తాతయ్య, లీవ్ మీ అలోన్. ఏంటి తాతయ్య, మీ ముద్దుల మనవరాలు ఇంత హార్ష్గా మాట్లాడుతోంది అనుకుంటున్నారా? ఆఫ్టర్ ఆల్, ఆ కావేరి మీ సొంత మనవరాలి కంటే ఎక్కువైపోయింది కదా మీకు. నేను సర్వెంట్ని, ఆ కావేరి మీకు సొంత మనవరాలు. ఈ సత్యస్థానంలో ఇంకొక రెండుంటే సూసైడ్ చేసుకునేవాళ్ళు తాతయ్య. ఈ సత్య కాబట్టి అన్ని అవమానాలు భరించింది, కేవలం కేవలం మీకోసం. ఈ సత్య వ్యక్తిత్వం మీకు తెలుసు, ఈ సత్య ఎవరిని ఇష్టపడిందో మీకు తెలుసు, ఈ సత్యకి ఎలాంటి భర్త కావాలో మీకు తెలుసు.
ఈ సత్యని ఎలాంటి ఇంటికి కోడలుగా పంపించాలో కూడా తెలుసు. అన్నీ తెలిసి చివరికి ఆ కావేరీని నాకు తోడుకోడలుగా తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఇది ఎంత ఎంత దౌర్భాగ్యం తాతయ్య. అమెరికాలో చదువుకున్న నీ మనవరాలు ముక్కు మొహం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకుంటుందా? నాకు టేస్ట్ ఉండదా? పెళ్ళంటే నాకు డ్రీమ్స్ ఉండవా? ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నా భర్త ఎలా ఉండాలో నాకు నాకు చాయిస్ ఉండదా? భిక్షం వేసినట్టు ఆ కావేరి నా పెళ్లిని డిసైడ్ చేసే పరిస్థితికి నన్ను తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఈ అవమానాలన్నీ నేనెలా అడ్జస్ట్ అవుతాను తాతయ్య? నిశ్చితార్థం నా ప్రమేయం లేదు, పెళ్లి నా ప్రమేయం లేదు. చివరికి ఐసీయూలో పెళ్లి అని నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా మీరు నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అదేదో అఖిల్ కావేరిని పెళ్లి చేసుకోవడం గొప్ప అన్నట్టు, అతనేదో వీరేశలింగం పంతులు అన్నట్టు తెగ పొగిడి మరి హాస్పిటల్లో పెళ్లి చేశారు. నా లైఫ్లో నేను అసహించుకునే ఒకే ఒక్క ప్లేస్ హాస్పిటల్. అది మీకు తెలుసు. కానీ అదే ప్లేస్లో నా పెళ్లి చేశారు. ఎంత అన్యాయం తాతయ్య. నేనెవరి ముందు తల వంచే వ్యక్తిని కాదని మీకు తెలుసు. అయినా సరే ప్రతి చోట మీకోసం తల వంచాను. కేవలం మీకోసమే తాతయ్య ఈ తాళి కట్టించుకున్నాను. ఆ హాస్పిటల్లోనే మీ మనవరాలు సత్య చచ్చిపోయింది తాతయ్య, చచ్చిపోయింది. అమ్మా సత్య, భయపడకండి తాతయ్య. మీ మనవరాలు అత్తింట్లో గొడవపడి పుట్టింటికొచ్చేసిందన్నా బ్యాడ్ నే నేనెప్పటికీ తీసుకురాను. కాని నా మనసు మాత్రం విరిగిపోయింది తాతయ్య, విరిగిపోయింది. ఎంత డిస్టర్బ్డ్ గా ఉన్నానంటే నా మీద నాకే అసహ్యం అనిపిస్తోంది. చిచి, చచ్చిపోవాలనిపిస్తోంది తాతయ్య. అమ్మా సత్య, నేను చెప్పేది కాస్త. ఏమొద్దు తాతయ్య, మీరు ఒక్క మాట కూడా మాట్లాడకండి. నా బాధని తగ్గించేలా కన్విన్స్ చేయగలరేమో కానీ నా బాధని మాత్రం పోగొట్టలేరు. ఈ సత్య జీవితంలో పెళ్లి అనేది పీడకల. మీరు మళ్ళీ మీ మనవరాల్ని చూడ్డానికి ఇంటికొస్తే ఆ పీడకలని గుర్తు చేసిన వాళ్ళవుతారు. అందుకే మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. వెళ్ళండి తాతయ్య. సత్య, వెళ్ళొస్తానమ్మా. తాతయ్య, బాబు, నేను బయలుదేరుతున్నాను. తాతయ్య, మీరింటికి వెళ్ళి ఒంటరిగా ఇంట్లో ఉండి ఏం చేస్తారు? హ్యాపీగా ఇక్కడే ఉండిపోండి. ఉండాలనే ఉంది బాబు, కాని వెళ్ళక తప్పదు. అమ్మతో మాట్లాడారా? మాట్లాడాను బాబు. మరి సత్య కావేరేలతో? సత్యతో మాట్లాడాను బాబు, కావేరితో మాట్లాడలేదు. అయ్యో, మీరు చెప్పకుండా వెళ్తే తను బాధపడుతుందేమో. నేను చెప్పి వెళితే ఇంకా బాధపడుతుందేమో అని ఆలోచిస్తున్నాను. తాతయ్య, త్వరగా ఇంటికి వెళ్ళి అంతే త్వరగా మమ్మల్ని చూడడానికి రండి, సరేనా? అలాగేనమ్మా, వస్తానమ్మా.
ఉమ్. తాతయ్య తాతయ్య ఊరుకోమ్మా. శారీ పైకి దోపుకొని చేతులు కట్టుకొని ఏం కావాలి అమ్మగారు అని అడగాలి. అమ్మగారు అది అఖిల్ బాబు పాలు కావాలంటే తీసుకెళ్తున్నాను. ఆ మల్లెపూలు ఉమ్. వెళ్ళు. ఆగు. అమ్మగారు ఈ మురిపాలు నీవి కావు, నావి. అమ్మగారు
పో. ఉమ్. అమ్మో ఏందయ్యా ఇది? అయ్యా మరీ మొరటుగా ఉంది. డార్లింగ్ అని పిలువు. డార్లింగా? ఉహుం. నాకు సిగ్గయ్యా. ఏయ్, ప్రేమ పెళ్ళి రెండూ అయిపోయాక ఇంకా సిగ్గేంటి? భార్య పండు ముసల్దైనా భర్త దగ్గర సిగ్గుపడుతుంది. గ్రేట్, నీకు చాలా తెలుసు. అమ్మో నాకేం తెలీదయ్యా. పాలు సగమే ఉన్నాయి, మిగతా సగం నువ్వు తాగావా? నువ్వు నా ఒక్కదానికే పని మనిషివి, ఈ ఇంటికి కాదు. అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు?